Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. అరే ఇలా అన్నాను అంతే ఊడిపడిపోయింది. కలర్ఫుల్ టమాటాలు, బెండకాయలు, 2-3 డేస్కి ఒకసారి ఈజీగా వస్తాయి అన్నమాట బెండకాయలు. కానీ ఈసారి దసరాకి ఊరెళ్ళాక ఎక్కువ బెండ సీడ్స్ తెచ్చుకుంటాను. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి దేశీ టమాటాలు. ఇవి కొంతమంది నన్ను దేశీ టమాటాలు సీడ్స్ అడిగారు, తప్పకుండా ఇస్తాను, ఫాలో అవ్వండి. నేను అంటే మళ్ళీ సీడ్స్ ఇచ్చే టైంకి మీరు ఎప్పుడు రెగ్యులర్గా వీడియో చూస్తుంటే నేను అవి కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాను. కొంచెం గోంగూర కోస్తున్నాను. ఈ దేశీ టమాటాతో గోంగూర వేసి పప్పు వేస్తే బాగుంటుంది, పుల్ల పుల్లగా. బా ఎంత ఎండ కొడుతుందంటే బీభత్సంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎండలు అయితే అసలు. సోరకాయ ఇది రేపు కోస్తాను, రేపటి వరకు అయితే రెడీ అవుతుంది. ఒక 4 సొరకాయలు ఉన్నాయి. సారీ ఫ్రెండ్స్, బీరకాయని నేను సొరకాయ అంటున్నా. ఎండకు నాకు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు, ఫుల్ ఎండ కొడుతుంది ఘోరంగా. ఇది కూడా చూడండి ఎంత లాంగ్ సైజ్ వచ్చిందో. రేపు కోసేస్తాను, ఇంకా చాలు, లేతగా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక బెండకాయ ఉంది, కానీ ఇది రేపు వద్దాం, కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది నిమ్మకాయలు కొన్ని, ఇదిగో నేను వచ్చేసరికి ఇది పండు బండి రాలిపోయింది. దీనికి ముళ్ళు ఉన్నాయి కొయ్యాలి అంటే. ఒక 2 కోసాను. గుంటగడగడాకు ఇది కోస్తున్నాను. హెయిర్ ఆయిల్ చేసుకోవాలి, అందుకని ఇది కోసాను. ఇది కాదు, ఇంకో దగ్గర కూడా ఉంది. హెయిర్ ఆయిల్ చేసుకోవాలి కాబట్టి కోసిస్తున్నాను. ఇంకొంచెం గోంగూర కోస్తా. కానీ ఎంత వాటర్ వేసినా కూడా వీటి మొహాలు అయితే ఇలా అయిపోయినాయి చూడండి, మొత్తం ఎండకి. ఇప్పుడు వేయను వాటరు, సాయంత్రం వేస్తా. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటా. గులాబీలు చూడండి ఇలా గుత్తులుగా వచ్చినాయో. బా ఎండ కొట్టినా సరే కొంచెం గాలి అయితే వస్తుంది. బా ఏమో మామూలు ఎండ కాదు, ఎండాకాలం కూడా ఇంత ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఫుల్ ఎండ అయితే కొడుతుంది. ఇక్కడ కూడా కొంచెం గోంగూర ఉంది, ఇది కూడా కోసుకుంటా. ఇది పొనగంటి కూర. ఈ మధ్య కోస్తున్నాను కాబట్టి లేతగా వస్తుంది, లేతగా. ఏమేమి కోసాను అనేది కిందికి వెళ్ళాక చూపిస్తాను. అమ్మో ఈ ఎండలో నేను తట్టుకోలేకపోతాను, మామూలు ఎండ కాదు. కళ్ళు తోకబంతి పువ్వు ఒక్కటైతే వచ్చింది. ఇంకా ఈరోజు బ్లూమ్ అయినా చూడవచ్చు. ఇవి వైట్ రోజు అండ్ ఇక్కడ మందార, కాశ్మీర్ రోజు, అలాగే రెడ్ మందార, పింక్ మందార, వైట్ రోజు. చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్.
ఇవి బనానా ఫర్టిలైజర్ వేసుకున్నాం కదా ఆ వాటరు. అయితే ఇప్పుడు ఇవ్వను అనుకున్నాను కానీ కొన్ని ఎండిపోతున్నాయి, మరి వాటికి కొన్ని కొన్ని ఇస్తాను. ఏంటంటే నిన్న పొద్దున ఇచ్చాను అన్నమాట. ఇప్పుడు ఇవ్వకపోతే సాయంత్రం కల్లా చచ్చిపోద్దేమో మొక్క. ఎక్కువ ఇవ్వను, కొన్ని ఇస్తాను, మళ్ళీ ఈవినింగ్ ఇస్తాను వచ్చి. కొంచెం ఏదో తడి ఆరేటట్టు కొంచెం ఇస్తా. మరి ఘోరంగా ఉంది ఎండ అయితే. చూసారు కదా, ఇందులో నిన్న ఇచ్చాను కొన్ని వదిలేస్తాయి వాటర్. ఇక్కడ చూడండి గోంగూర చెట్టు ఇదంతా ఎండిపోయింది. కొంచెం వేస్తే ఈవినింగ్ మళ్ళీ ఫుల్ వేసుకోవచ్చు. కొద్దిగా వేసా. అందుకే కొన్ని మొక్కలకి ఇచ్చాను. విరగ పూసినాయి గులాబీ చూస్తానైతే ఎంత బాగా అనిపిస్తుందో.